స్తుతించుడే. మన దేవుని స్తోత్రగానం చేయడం మంచిదే. అది మనోహరము. స్తోత్రము చేయట ఒప్పందము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చెదిరిన ఇశ్రాయేలు వారిని కూడి చేయువాడు. కూడి చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. నక్షత్రములు సంఖ్యములు ఆయన నియమించుకున్నాడు. అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞాపనమునకు విధి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. కృతజ్ఞాస్తులతో యెహోవాను కీర్తించుడే. సితారుతో మనము దేవుని కీర్తించుడే. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరిచేవాడు. పర్వతముల మీద గడ్డి పొలిపించువాడు. పశువులకును రక్షించుడు. పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రములు బలమునందు ఆయన సంతోషించుడు. నరుల కాల సత్తువయందు ఆయన ఆనందించుడు. తన యందు భయభక్తులు గలవారి యందు కృప కొరకు కనిపెట్టు వారి యందు
అందరికి తెలిసి ఉంటుంది. ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను నేను. క్రీస్తు పూర్వం ఒక 250 సంవత్సరాల క్రితము ఈ కీర్తన అనేది రాయబడింది. అయితే అక్కడ ఏం జరిగింది, ఇశ్రాయేల్ ప్రజలందరూ పాపంలో నిండిపోయి ఉన్నారు. వాళ్ళకి చాలామంది ప్రవక్తలు వచ్చి వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చారనమాట. మొదటిగా యెషయా ప్రవక్త వచ్చారు. ఆయన చెప్పారు, మీరు చేసే పనులు దేవుడికి నచ్చట్లేదు, దేవుడికి కోపపడుతున్నాడు. మీరు కనుక ఇలానే జీవించడం కొనసాగిస్తే ఉత్తరం నుంచి మీకు శత్రువులు అనేవారు వచ్చి మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారని చాలా చాలా సంవత్సరాలు హెచ్చరికలు ఇచ్చారు. యెషయా ప్రవక్త ద్వారా హబక్కూకు వచ్చారు, తర్వాత నహూము వచ్చారు. అయినప్పటికీ వారి పద్ధతులకి మార్చుకోకుండా అదే విధంగా బ్రతకడం వల్ల ఉత్తరం నుంచి వచ్చారు శత్రువులు. బబులోను దేశపు రాజు వచ్చారు. ఆ రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజర్ రాజు గారు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ నాశనం చేసి, అక్కడ ఉన్న కట్టడాలన్నింటినీ నాశనం చేసి, మందిరాలు ఇల్లు అన్నీ నాశనం చేసి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 10,000 మందిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక కొన్ని సంవత్సరాలు వాళ్ళందరూ బానిసత్వంలోనే ఉన్నారు. ఉండగా తర్వాత ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు, ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపం పొంది ప్రార్థన చేసిన ఎడల నేను వారిని తిరిగి పంపిస్తాను అని మాట్లాడాడు. అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఎవరంటారు? నెబుకద్నెజర్ దగ్గర ఆ రాజ్యంలో ఉన్నవారు దానియేలు అనే వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగా వారికి విడుదల దొరికింది. వాళ్ళు తిరిగి వచ్చారనమాట. వాళ్ళు అక్కడికి వచ్చాక అక్కడ ఏముంది, అక్కడ ఏం లేదు కదా, అన్ని కట్టడాలన్నీ కూలిపోయి, ఇల్లులు లేవు, మనుషులందరూ చెల్లాచెదిరిపోయి ఉన్నారు. అయితే అక్కడ కొన్ని సంవత్సరాలు వాళ్ళు అలానే మందిరం లేకుండా, ఒక భద్రత లేకుండా అట్లానే ఉన్నారు. ఉండగా నెహెమ్యా అనే వ్యక్తి ఆయన ప్రార్థన చేశాడు దేవుడికి, దేవా వీళ్ళకి ఒక మందిరం కట్టించు, చుట్టూ ఒక గోడను కట్టించు అని ప్రార్థన చేశారనమాట. అయితే దేవుడు నెహెమ్యా గారినే వాడుకున్నారు. ఆయన వాడుకొని నువ్వే వెళ్ళి అక్కడ గోడను కట్టించు అని ఆయనతో మాట్లాడాడు. అయితే నెహెమ్యా గారు యెరూషలేము పట్టణం చుట్టూ గోడ కట్టడానికి ప్రణాళిక వేసి కేవలం 52 రోజుల్లో అక్కడ ఒక గోడని కట్టించారు. అది కూడా నార్మల్ గోడ కాదు. దాని విడ్త్ ఎంత అంటే 3 ఏనుగులు కానీ 6 గుర్రాలు కానీ సరిపోయేంత పెద్ద గోడని, ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ లాంగ్, ఒక 13 మీటర్స్ హైట్, అంత పెద్ద గోడని కట్టించాక కొన్ని గుమ్మాలు, ఒక 12 గుమ్మాలు, మేజర్ గుమ్మాలు ఉన్నాయి. అక్కడ ఒక నీటి గుమ్మం అని ఒక గుమ్మంకి పేరు. ఆ నీటి గుమ్మం దగ్గర ఏం చేశారు, ఆ నీటి గుమ్మం బయట ఒక పెద్ద మైదానం ఉందంట. ఆ మైదానం దగ్గర ఒక స్టేజ్ వేశారు, ఒక పాస్టర్ గారిని పిలిపించారు, అందరిని కూర్చోబెట్టి వాక్యం చెప్పిస్తున్నారు. ఆ పాస్టర్ గారి పేరు ఎజ్రా గారు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళందరికీ, అంటే చాలా సంవత్సరాలు అయింది కదా ఇంటికి దూరం ఉండి, వాళ్ళ భాషను మర్చిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో ఉన్నారు. సో ఆయన హెబ్రీ భాషలో మాట్లాడుతుంటే వాళ్ళందరికీ అర్థం కావట్లేదంట. సో ఏం చేశారంటే ఇక్కడ ఒక 6 మెంబర్స్ని ట్రాన్స్లేటర్స్ని, అనువాదించే వారిని పెట్టి వాక్యం చెప్పారనమాట. వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ రోధిస్తున్నారు, బాధపడుతున్నారు. దేవుడికి ఇంత వ్యతిరేకంగా మేము ఉన్నామా, ఇంత పాపంలో పడిపోయి ఉన్నామా, ఇంత బాధ కలిగించామా అని వాళ్ళు బాధపడుతుంటే నెహెమ్యా గారు వచ్చి ఈ రోజు మీరు బాధపడే దినం కాదు కానీ దేవుడు మనకి కృప చూపించి తిరిగి మనల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి మన పట్ల చేసిన ఈ గొప్ప కార్యం బట్టి మనము ఆరాధించాలి, దేవుడికి స్తుతులు చెల్లించాలి అని వాళ్ళందరితో చెప్పి అక్కడున్న మ్యూజిషియన్స్ అందరినీ, అంటే పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు, వారందరినీ 2 గుంపులుగా చేశారు. 2 గుంపులుగా చేసి ఇటొక గుంపు చేసి గోడ మీదకి ఎక్కించి వాళ్ళని పాటలు పాడమని వాళ్ళతో చెప్పారు. అయితే అప్పుడు పాడిన ఆ పాట ఈ 147వ కీర్తన. అర్థమైంది కదా అందరికీ? ఈ 147వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి
దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయటం ఒప్పిదము. అయితే రెండు గుంపులుగా చేశారు కదా, ఒక గుంపు వారు ఒక లైన్ పాడుతున్నారంట, ఇంకో గుంపు వారు ఇంకో లైన్ పాడుతున్నారంట. ఒక గుంపు మన దేవునికి స్తోత్రం గానం చేయటం మంచిది, ఇంకో గుంపు అవునవును అది మనోహరము, స్తోత్రం చేయటం మంచిది. బుర్రకథ లాంటివి వింటాం కదా, ఒకరు చెప్తున్నప్పుడు ఇటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి ఒకరి తర్వాత ఒకరు అంగీకరిస్తూ ఉంటారు. ఆ విధంగా వారు స్తోత్రం చేస్తున్నారంట. అయితే మొదటి వచనం దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక హోటల్కి వెళ్ళాను, ఏదైనా ఫుడ్ తిన్నాను, ఏదైనా ఇడ్లీ తిన్నాను అనుకోండి, మీరు వచ్చి నన్ను అడుగుతారు అక్కడ ఇడ్లీ ఎలా ఉందని. తిన్నాను అని బాగుంది అని అంట. మీకు తెలిసిందే నేను తిన్నాను, నేను రుచి చూచాను కాబట్టి బాగుంది అంట. మీరు వెళ్తారు, మీరు తిని అవునవును బాగుంది నేను కూడా తిన్నాను అని. ఏమర్థమైంది? నేను తిన్నాను, నేను రుచి చూచాను కాబట్టి బాగుందని చెప్పారు. మీరు తిన్నారు, మీరు రుచి చూచారు కాబట్టి బాగుందని చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను ఇంటికి వచ్చినప్పుడు నేను అది కలుపుతూ అండి బాగుందని చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది? పెట్టగానే ఉంటుంది. నేను రుచి చూడలేదు, నేను రుచి చూడకుండానే బాగుందని చెప్పాను అంటే మనము దేవుని అనుభవించకుండా ఆయన ఆరాధిస్తే అది వెటకారం, దేవుడికి అది నచ్చదు. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఎవరో దారిని పోయేవారు వేసుకున్న డ్రెస్ బాగుందంటే ఎలా ఉంటుంది? అది నచ్చదు. మన ఇంట్లో వాళ్ళంటే మనం ఆనందిస్తాము. అదే మనకి దేవుడికి రిలేషన్షిప్ ఏం లేకుండా మనము దేవునికి వందనాలు చెల్లిస్తే నువ్వెవరు అని అంటారు. నువ్వెవరు నన్ను ఆరాధించడానికి, నీకు నాకు ఏంటి సంబంధం అని అంటారు. సో కాబట్టి మనం ఫస్ట్ ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, తర్వాత అనుభవించి దేవునికి ఆరాధించాలి. రెండో వచనం చూద్దాము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. అయితే ఇక్కడి నుంచి మనకి వాళ్ళు బంధకాల నుంచి ఎలా విడిపించాడు, దేవుడు ఏ కార్యాలు చేశాడు అనేది చెప్తున్నారు. యెరూషలేమును కట్టువాడు అంటే యెరూషలేం అనేది మొత్తం చెదిరిపోయింది కదా, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు 160 years మందిరం లేకుండా ఉన్నారు. సో కానీ ఒక 52 రోజుల్లోనే మొత్తం నిర్మాణం మొత్తం జరిగింది. చుట్టూ గోడ కట్టడం జరిగింది. అంటే ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎన్నో ఆటంకాలు వచ్చాయి నెహెమ్యా గారికి. అది ఆపమని ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయినప్పటికీ అది దేవుని పని కాబట్టి దేవుడు అది జరిగించుకున్నాడు. ఈ కట్టడం అంటే ఇప్పుడు కేవలం అది ఒక బిల్డింగ్, ఒక కన్స్ట్రక్షనే కాదు, మన విషయంలో కూడా చూసుకోవచ్చు. మనం మన జీవితాన్ని కట్టుకోవడం, ఒక రిలేషన్షిప్ కట్టుకోవడం, ఒక ఎడ్యుకేషన్ కట్టుకోవడం, ఏ కట్టడలో అయినా దేవుడు కార్యం అయితే అది ఆపలేదు. ఎవరు ఎన్ని తలుచుకున్నా అది ఆపలేదు. అలాగే చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. చెదిరిపోయారు కదా, వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ బానిసలుగా బతికారు. కానీ వాళ్ళందరినీ ఒకటిగా చేసి మళ్ళీ వాళ్ళ సొంత స్థలాలను తీసుకొచ్చిన వాడు ఆయనే. మూడవ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. అయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ విషయంలో నాకు ఒక 2 points గుర్తొచ్చాయి. ఇప్పుడు మనము ఏమైనా గాయం అయింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన మనకి కట్టు కడతాడు కదా. సో మన చూపు ఎక్కడ ఉంటుంది? కట్టు మీద ఉంటుంది, కట్టువాడి మీద ఉంటుంది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడైతే ఆయన మన గాయాన్ని కడుతున్నాడో మన చూపు ఎక్కడ ఉండాలి? ఆయన మీద ఉండాలి. అంటే ఆ కొద్ది నిమిషాలైనా మనము ఆయనతో టైం స్పెండ్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన కావాలంటే ఇట్లా అనగానే హీల్ అయిపోతుంది. ఒక్క మాట ద్వారా మనం స్వస్థత పొందగలము. కానీ ఆయన కడతా అంటున్నాడు. ఎందుకు? ఆ కొద్ది నిమిషాలైనా మనము ఆయనతో టైం స్పెండ్ చేయవచ్చు అని. అలాగే ఇప్పుడు ఒక పెంపుడు కుక్క ఉంది అనుకోండి, మనం కుక్కకు బిస్కెట్ వేస్తాము. దానికి నెక్స్ట్ బిస్కెట్ కావాలి, అది ఎక్కడ చూస్తుంది? ఓనర్ హ్యాండ్ చేయి పైకి చూస్తుంది. ఆ బిస్కెట్ ఎటెళ్తే దాని చూపటి వెళ్తుంది. అంటే మనము ఇంకా తర్వాత కూడా మన గాయాలు కట్టాలనుకున్నప్పుడు ఎటు చూడకుండా కేవలం ఆయన వైపే చూడాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. 4వ వచనం చూద్దాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రములంట అది మనం ప్రతి సెకండ్కి ఒక్కొక్క నక్షత్రం లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టడానికి మనకి 26
వేల సంవత్సరాలు పడతాయంట, 26,000 ఇయర్స్. సో మన వల్ల అయితే కాదు, కానీ ఎన్ని నక్షత్రాలు ఉండాలో ఆయనకు తెలుసు, ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసు. అంటే అంత గొప్ప దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. దాన్ని బట్టి కూడా వారు ఆరాధిస్తున్నారు. 5వ వచనం చూద్దాము. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానంలోకి మితి లేదు. అవును కదా, మన జ్ఞానం తక్కువైతే మనం ఎవరిని అడగాలంటాం? దేవుడిని అడగాలి. ఎందుకు? ఆయన జ్ఞానం మితి లేదు. మనుషుల జ్ఞానం కొంతవరకే, కానీ దేవుని జ్ఞానం నిత్యం ఉంటుంది. అంత గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తూ ఉండాలంట, స్తోత్రగానం చేస్తూ ఉండాలంట. కీర్తనలు 33:1 ఉంటుంది కదా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని ఉంటుంది కదా. అయితే ఈ స్తుతి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా చూస్తున్నాము, బాగుందంట. ఏం బాగుంది, ఎందుకు బాగుంది? బాగుంది అంటే సరిపోదు కదా. ఏం బాగుందో, ఎందుకు బాగుంది అంటే కారణాలు చెప్తూ మనము ఆరాధించాలంట. అంటే కారణాలు చెప్పి ఆరాధించలేనంత దీన స్థితిలో మనం లేవు కదా. ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేశాడు దేవుడు. సో ప్రతి కారణాలను మనము స్పెసిఫై చేస్తూ మనము ఆరాధించాలంట. 6వ వచనం చూద్దాము. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. సో మనకి ప్రపంచంలో 3 టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారంట. ధన్యులు, దీనులు, దరిద్రులు. ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్షం పడుతుంది, గొడుగు ఉండి గొడుగు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ధన్యులు. అదే గొడుగు లేదు కానీ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి, సో తడుచుకుంటూ వెళ్ళేవారు దీనులు. గొడుగు ఉండి కూడా సంతలో పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళేవారు దరిద్రులు. సో ఇక్కడ మనకి దేవుడు దీనుల గురించి మాట్లాడుతున్నాడు. మనకి సామెతలు 3:34 కూడా ఉంటుంది. దీనుల ఎడల ఆయన దయచూపుడు. ఇంకా చాలా వాక్యాల్లో కూడా దీనుల ప్రస్తావన ఉంది. సో దీనిని ఆయన కనికరించేవాడు. భక్తిహీనులను నేల కూర్చున్నట్ట. భక్తిహీనులు అంటే ఎవరైతే దేవుడు కార్యం చేసినప్పటికీ అవి ఒప్పుకోరో, ఎవరైతే గుర్తించరో వారిని మనం భక్తిహీనులు అంటాము. ఏదో కోఇన్సిడెంటల్గా జరిగింది, ఏదో నేను చేసాం కాబట్టి జరిగింది అని అనుకునే వాళ్ళు భక్తిహీనులు అనమాట. సో వారిని దేవుడు ఏం చేస్తాడు? నేలకు కూర్చుతాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల చేసిన కార్యంలో ఏది మనము మర్చిపోకూడదు. 7వ వచనం చూద్దాము. కృతజ్ఞతాస్తుతులలో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. అయితే ఇక్కడ వాయిద్యాల గురించి మాట్లాడుతున్నాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం కేకలు వేస్తాము, అరుస్తాము. ఈ మ్యూజిక్ వాడుకొని మనము ఆరాధిస్తూ ఉంటాం. మనం మ్యూజిక్ అనేది సంగీతాన్ని మనము ప్రదర్శించడానికి కాదు, కానీ మన సంతోషాన్ని వెళ్ళపరచడానికి, ప్రదర్శించడానికి మనం అనేది ఇది వాడుకొని ఆరాధించుకోవాలి. 8-9 వచనాలు చూద్దాము. ఆయన ఆకాశము మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మంటించేవాడు, పశువులకు అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. అంటే ఇక్కడ వీరు ప్రైజింగ్ గాడ్ ఫర్ హిస్ వర్క్ ఇన్ నేచర్. ప్రకృతిలో ఆయన చేసిన ప్రతి పని కొరకే ఆయన ఆరాధిస్తున్నారు. అవును కదా, ప్రకృతిలో మనకు చాలా విషయాలు అర్థం కావు, అవన్నీ అలా ఎందుకున్నాయో మనకు తెలియదు, కానీ అదంతా దేవుని క్రియ, దేవుడే చేశాడు. కాబట్టి ఆ విషయాల్లో కూడా మనము దేవుని ఆరాధించాలని ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచనం చూద్దాము. 10 గుర్రముల బలమునందు ఆయన సంతోషించును, నరుల కాలి సత్తువందు ఆయన ఆనందించును. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. అంటే ఆయనకి ఏమి ఇష్టం? ఆయనకి దేంట్లో ఆనందం పొందుతాడంట? భయం భక్తి గల వారి ఎడల, కృప కొరకు వేచి ఉన్న వారి ఎడల. అంటే గుర్రముల కాలి యందు, మనుషుల కాలి యందు ఆయన ఆనందం పొందాడు. ఎందుకంటే అవి ఇచ్చింది, వాటికి బలం ఇచ్చిందే ఆయన. వాటి వలన ఆయనకి ఏం ఆనందం రాదు. మన క్యాపబిలిటీస్ వల్ల, మన ఎబిలిటీస్ వల్ల మనం ఏదో చేసేసిన దాని వల్ల ఆయనకి ఆయన ఆనందం పొందడు. కేవలం ఆయన ఎడల మనం భయభక్తి కలిగి ఉంటేనే ఆయన మన పట్ల ఆనందం కలిగి ఉంటాడు. 12 చూద్దాము. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను
నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలు ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ మధ్యను పిల్లలను ఆశీర్వదించి నీ ఉన్నాడు. పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఈ సరిహద్దులలో ఈ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయన. సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయన. నేను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞించువాడు ఆయన. భూమికి ఆజ్ఞించువాడు ఆయనే. ఆయన వాక్యము ఆయన వాక్యము వేగముగా పరిగెత్తు. బహు వేగముగా పరిగెత్తును. గొర్రె బొచ్చు వంటి గొర్రె బొచ్చు వంటి దుమ్ము కురిపించువాడు ఆయన. హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి బూడిద వంటి మంచి కణములు మంచి కణములు చల్లువాడు ఆయన. చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా ముక్క ముక్కలుగా వడగళ్ళు విసిరువాడు ఆయన. వడగళ్ళు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఆయన ఆజ్ఞ ఇయ్యగా అన్నీ కరిగిపోవు. అవన్నీ కరిగిపోను. ఆయన ఆయన తన గాలి విసిరి తన గాలి విసర చేయగా నీళ్లు ప్రవహించు. నీళ్లు ప్రవహించాలని. అయితే ఇక్కడ మనం 4 స్పెసిఫిక్ గా ఒక 4 రీజన్స్ మనం చూసుకోవచ్చు. అంటే 4 విషయాలు. అవి ఏంటంటే 4 మోర్ రీజన్స్ టు వర్షిప్. ఒక 4 ఎక్స్ట్రా రీజన్స్ అంతే. అయితే 13లో ఈ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. అంటే ఫస్ట్ మనం అక్కడ ఒక సెక్యూరిటీ చూడొచ్చు, ఒక భద్రత కలుగజేస్తున్నాడు. రెండవది నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు, ఒక ఫ్యూచర్ భవిష్యత్తును మనకి ఇస్తున్నాడు. మూడవది సరిహద్దుల సమాధానం కలుగజేయడు, సమాధానం పీస్ మనకి సమాధానం ఇస్తున్నాడు. నాలుగవది గోధుమలతో నీలో తృప్తిపరచున్నాడు, అంటే ప్రొవైడ్ చేస్తున్నాడు, మనకి సమకూరుస్తున్నాడు. అన్ని ఈ 4 విషయాలలో కూడా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. 19 చూద్దాము. ఆయన ఆయన తన వాక్యము తన వాక్యము యాకోబులకు తెలియజేశాడు. యాకోబులకు తెలియజేశాడు. తన తన కట్టడాలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. ఏ జనములకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడు. అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు కదా, ఆయన స్పెసిఫిక్ గా ఇశ్రాయేల్ ప్రజల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే అదొక వాళ్ళకు చాలా ధన్యత, గొప్ప ధన్యత. సో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు. నా పట్ల దేవుడు మమ్మల్ని చూస్ చేసుకొని ఇన్ని కార్యాలు జరిగించారు కాబట్టి మేము ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి, ఆయన మాట ఆయన వాక్యము ఎల్లప్పుడూ మేము ప్రచారపరుస్తూ ఉండాలి అనేది వాళ్ళొక మాట అనుకున్నారు. అయితే ఇక్కడ జరిగిన చిన్న కార్యం కాదు కదా. అంటే 52 రోజుల్లో గోడ కట్టారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికీ అదొక వరల్డ్ హెరిటేజ్ గా యూనిసెఫ్ అనేది కన్సిడర్ చేస్తుంది. సో అంత గొప్పది మనుషులు అయితే కట్టలేరు. మనుషులు ఎంత పెద్ద ఆర్కిటెక్ట్స్ వచ్చినా కూడా అది ప్లాన్ చేసి కట్టలేరు, కానీ నెహెమ్యా గారి ద్వారా దేవుడు కట్టించుకున్నాడు. సో అంత గొప్పటి కార్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన అనేది పాడారు. యెహోవాను స్తుతించుడి. అందరం చెప్దామా? యెహోవాను స్తుతించుడి. కలుపుకుందామని అందరం. ఒక 2 నిమిషాలు అందరం కలుపుకుంటాము. ఎన్నోసార్లు మనం పాపంలో నిండిపోయి ఉంటామండి. పాపంలో మునిగి బయటికి రాలేకుంటాము. ఎన్నో హెచ్చరికలు మనకి ఇచ్చుంటారు, కానీ మనం వాటిని ఏమి కన్సిడర్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి బతుకుతున్నామేమో. ఇంకొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకొకసారి ఆయన మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. బయటికి రావడానికి మనం ప్రార్థన చేస్తే ఆయన మన మొర ఆలోచించే వాడిగా ఉన్నాడు. గుండె చెందిన వారికి ఆయన బాగు చేయవాడిగా ఉన్నాడు. ఎంత ఎంత దీన స్థితిలో ఉన్నా మనల్ని లేవనెత్తుతాడు. భక్తిహీనులుగా మనం ఉండకూడదండి. దీన మనసు కలిగి ఉంటే ఆయన మన పట్ల ఆనందిస్తాడు. భయం భక్తి కలిగి ఉండాలని మన దేవుడు మాట్లాడుతారండి. స్తోత్రం చెందుతామా? ఇంకొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. స్తోత్రం చెందుతామండి. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నేను నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నేను నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ
ప్రభువా, మేము చాలా నిష్ఠాతులు, వెల్ ట్రైన్డ్, మాకు అన్నీ తెలుసు. కానీ నువ్వు రాత్రంతా శ్రమపడ్డాం, నువ్వు లోపలికి నడిపించమన్నావు, లోపలికి నడిపిస్తాం, అయినను నీ మాట చొప్పున వలేస్తాం ప్రభు అన్నారు కదా. పిగిలిపోయేంత, ఎంతమా పిగిలిపోయేంత అన్ని విస్తారమైన చేపలు పెట్టాయండి. ఆయన చెప్పింది చేస్తే మరలా అవిధేయులే భగవంతుని పక్కకు పెట్టేసి మరలా ఏం చేస్తున్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోయారు. మేము ఎలా బతకగలం, ఈ ఉద్యోగం లేకపోతే ఏం చేయగలమని మరలా వెనక్కి వెళ్ళి వలలు పట్టుకున్నారు. మరలా రాత్రంతా వలలు వేశారు. ఉదయాన్నే ప్రభువారు 5 గంటల ప్రాంతాన్ని వచ్చారు. చిన్నపిల్లల తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. ఏమన్నారు, ఏమీ లేదు ప్రభు, రాత్రంతా శ్రమ పడ్డాను. అప్పుడు భగవంతుడు అన్నాడు, మీరు ఎంతవరకు కుడివైపున వలేస్తున్నారు, మీరు ఎంతవరకు కుడి ప్రక్కన వేశారు, ఈసారి క్షమించండి ఎడం పక్కన వల వేస్తున్నారు, ఈసారి కుడివైపున వేయమన్నాడు. కుడివైపున అనగా రైట్ ప్లేస్, సరి అయిన ప్లేస్లో వల వేస్తే విస్తారమైన 153 గొప్ప చేపలు పెట్టాడు, పెద్ద చేపలు. ఆయన ఏం చెప్పారు, సరి అయిన ప్లేస్లో వేయమన్నాడు, కుడివైపున వేయమన్నాడు, విస్తారమైన గొప్ప చేపలు పడ్డాడు. మా జీవితంలో కూడా వృధాగా శ్రమ పడుతున్నానేమో, ఆయన చెప్పిన మాటలు వేసి నా సొంత నిర్ణయం, మన సొంత నిర్ణయాలు పక్కలను అడిగితేనే ఇదిగో మనం మీకు విందు తెలుసు. ఆయన మన జీవితాల్లో ఆయన సలహా అడిగితే బెస్ట్ చెప్తాడు, ఆయన బెస్ట్ సలహా ఇస్తాడు. ఆయన సమయాన్ని బట్టి టైం ఉంటుంది ఒకటి, ఆ టైంకి తప్పకుండా ఆయన ఆన్సర్ చేస్తాడు. అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఎవరమ్మా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఆయన ఏం చెప్తే చేయాలి, వెయిట్ చేయాలి, అంతే సింపుల్. ఈ పరిచర్య ఆయన చెప్పింది చేసి పరిచర్యలుగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. మీ మనసులో కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచర్య నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చే ప్రభు అని మనం ప్రార్థన చేయబోతున్నాను. మంచిది. అప్పుడు యెహోషువ యేసేపు పుత్రులైన ఎఫ్రాయిములను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తారమైన జనం, మీకు అధిక బలము కలుగు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము కనుక మీరు దానిని నరకుడు. అప్పుడు ఆ ప్రదేశము మీదను కనానీయులకు, చదువుతాం మళ్ళా అందరూ చదువుతాం, కనానీయులకు ఇనుప రథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరు. నేను ప్రభువా, యెహోషువ గ్రంథము 17వ వచనం, కనానీయులకు ఇనుప రథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వతంత్రించుకుందరు. భయపడద్దు, మీరు భయపడద్దు. ఎంత సమస్య జటిలమైన, ఎంత పెద్ద సమస్య అయినా కూడా కనానీకి ఇనుప రథాలు ఉన్నాయి, మీకు రథాలు లేవు. వారి డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం అంతా ఉంది, అయినా భయపడదు. శత్రువు నీకంటే బలమైన వాడు, నీ గురించి వాడికి తెలుసు, అన్నీ తెలుసు, అయినా నువ్వు భయపడదు. నిశ్చయంగా దేవుణ్ణి నువ్వు పట్టుకోగలవు, ఆయన రాజ్యంలో నువ్వు నిలవగలవు. ఏమన్నాడమ్మా, ఆ కానాను దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఆ దేశం కొండను ఎవరు తీసుకుంటారండి? కొండను ఎవరు తీసుకుంటారు? కొండని కొలచాలి, చదువు చేయాలి, ఎంతో కష్టమైనటువంటి పని. ఏమన్నాడు, ఇదిగో ఆ కొండ మీదే, అరణ్యం కనుక మీరు దాన్ని నరకండి, మీరు శ్రమ పడండి, మోకాలు వేయండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, తప్పకుండా మీరు దాన్ని, ఇదిగో శత్రువు వస్తూ ఉన్నాడు, వారికి ఇనుప రథాలు ఉన్నాయి, వారికి చాలా పెద్ద సైన్యం ఉంది, వారు బలవంతులై ఉన్నారు, అయినా కూడా వారికి భయపడద్దు, మీరు తప్పకుండా మీరు దాన్ని స్వతంత్రించుకుంటారు. సంఖ్యాకాండం 13:30 కాలేబు అంటున్నాడు, మోషే ఎదుట జనులందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇదిగో 10 మంది అంటున్నారు, అయ్యా వారు చాలా బలాఢ్యులయ్యా, వారు చాలా బాగా, మనం మిడతల్లా కనపడుతున్నాం వారి ఎదుట, మనం నిత్యం ఓడిపోతాం అంటున్నారు. కాలేబు యెహోషువ నిలబడ్డారు. ఇద్దరు వారు ఏమన్నారు తెలుసండి,
నిశ్చయముగా వెళుదుము, దానిని స్వాధీనపరుచుకుందాము, దానిని జయించుటకు మనకు శక్తి చాలు, మన శక్తి చాలు. ఈ మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? మన వెనకాల బలం ఉండాలి, మన వెనకాల ఏదన్నా శక్తి ఉండాలి. మన వెనకాల ఏమీ లేకుండా 10 మంది వస్తే నువ్వు ఒక్కడ వెళ్ళగలవా? నిలబడగలవా? నిలబడలేవు. మన వెనకాల ఏదో శక్తి ఉంది, ఏదో వేపన ఉంది, ఏదో ఒక అద్భుతం ఉంది. దాన్ని బట్టి ఒక అడుగు ముందుకు వేస్తాం మనం. అందుకే కాలేబు అంటున్నాడు కదా, మన శక్తి చాలు, మన దేవుని శక్తి చాలు, మన బలం చాలు, నిశ్చయముగా మనం జయించాలి. 10 మంది భయపడుతున్నారు, అయ్యా వారు చాలా బలవంతుడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కాలేబు మోషే ఎదుట జనులకు నెమ్మదిపరుస్తున్నాడు. భయపడద్దు, మీరు ఏం భయపడద్దు. చదవం, మనం నిశ్చయంగా వెళ్దాం, ఆ కానాను దేశానికి వెళ్దాం, దేవుడు చూపించిన దేశానికి వెళ్దాం, ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం, దాన్ని స్వాధీనపరచుటకు, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. ఎందుకో తెలుసా? దేవుడికి మన నమ్మకం ఉంచినప్పుడు, ఆయన నన్ను రాజుకున్నప్పుడు, ఆయన కీడమైనప్పుడు, నా రక్షణ శృంగమైనప్పుడు, ఆయన వెలుగు ఎవరికి వెళుతున్నంటాడు. చూడమ్మా, కీర్తన 27వ అధ్యాయంలో మొదటి వచనం ఉంటుంది, ఆయన నాకు వెలుగు, ఆయన నా బలం, నా కోట, నా శక్తి. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలని, నిరుత్సాహపడద్దు. వారికి ఇనుపరాధాలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఇంటి నిండా అప్పులు ఉన్నాయి, సమస్య ఉంది, బాధ ఉంది, నెమ్మది లేదు, ఏం చేయలేదు తెలియదు, ఏంటో తోచట్లేదు, ఏమి చేయటం మాకు చేత కాదు, మాకు శక్తి లేదు. భగవంతుడు చెప్పే మాట, ఇదిగో మోషే ఎదుట జనులందరినీ నెమ్మదిపరుస్తున్నాడు. చదవమ్మా 27వ కీర్తన మొదటి వచనం, యెహోవా యెహోవా నాకు వెలుగును రక్షణయు అన్నాడు. అది లెక్క, నేను ఎవరికి వెళతాను. తర్వాత చదవమ్మా, యెహోవా యెహోవా నా ప్రాణదుర్గమా, ఎవరికి వెళుతును, నా చాలు, నేను ఎవరికి వెళుతును అన్నాడు. యెహోవా నా రక్షణ, నా వెలుగు, నా బలం, నా శక్తి అన్నాడు కాలేబు. మన శక్తి చాలు, మనం వెళ్దాం, మనం ముందరికి వెళ్దాం. తర్వాత మాట సమూయేలు, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 32వ వచనంలో నేను చదువుతున్నాను. 32వ వచనం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 32వ వచనం. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరు మనస్సు కురంగని మెత్తం లేదు అంటున్నారు. దానికి భయపడద్దు, బలాఢ్యుడు గొల్లియాతు చాలా బలంగా ఉన్నాడండి, చాలా ఎత్తుగా ఉన్నాడు వాడట. మీరు కిందకు వస్తే ఒక మాట చూద్దాం మనం. ఇదిగో ఆ ఫిలిష్తీయుని బట్టి, గొల్లియాతుని బట్టి ఎవరి మనస్సును కురంగ నిమిత్తం లేదు. మీ దాసుడైన నేను వారితో పోట్లాడుతున్నాను. దావీదు చిన్నపిల్లడండి, సౌలు అంటున్నాడు కదా. తర్వాత మాట చూడండి, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీవు బలం చాలు, నీవు బాలుడువు. మాట ఎంత అద్భుతం పట్టించాను. తర్వాత రాస్తాడు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అంటున్నాడు. నీవేమో బాలుడు, వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, నీ బలం చాలు అంటున్నాడు. చూడండి తర్వాత మాట 37వ మాట, భగవంతుని శక్తి మనకు తెలిస్తే, ఆయన బలం మనకు తెలిస్తే ఈ మాటలు వస్తాయి. దావీదుకు వచ్చిన పలుకు వస్తుంది. సాతాను అంధకార దురాత్మ శక్తులను యేసు నామములో, మనం కాదు, నా వల్ల కాదు, ఎవరంటే సాతాను అంధకార దురాత్మ శక్తులను యేసు నామములో నేను ప్రార్థన చేస్తాను. నువ్వు బంధించు ప్రభు, నువ్వు గద్దించు, నువ్వు దూరపరచు, సమస్యల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఈ అనారోగ్యం నుంచి నీవు తప్పించు ప్రభు, మాకు చేతకాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆ సింహం యొక్క 37వ వచనం, ఆ సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పు. ఇది 37వ వచనం, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. సింహం యొక్క బలము నుండి, ఆ ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెబుతున్నాడు. హృదయపూర్వకంగా కొద్ది గంటలు 2 గంటలు సంతోషపడ్డావు. నీటికి క్షేమం ఉంటుంది, నీ ఒంటికి ఆరోగ్యం ఉంటుంది, నీటి నిండా సమృద్ధి ఉంటుంది. సాతాను అంధకార దురాత్మ శక్తులు యేసు బంధించి తీసుకెళ్తారు, లాక్కని వెళ్ళిపోతారు, గెలిటేస్తారు. మా శరీరంలో ఉన్న ఏ అపరిశుద్ధత అయినా అన్నిటినీ
ఆయన ఆస్వాదించాలి, ఆయనతో ఉండాలి, ఆయన బలాన్ని పుంజుకోవాలి, ఆయనలో మనం ప్రవర్తించాలని భగవంతుడు దృష్టిపడుతున్నాం. మంచిది. యోహాను సువార్త 11:30 యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్తంటది, ప్రభువా అతను చనిపోయి, మనం కూడా మన బ్రతుకుల్లో కూడా ఇదే మాట వస్తుంది, అతను చనిపోయి 4 దినాలు అయిపోయింది ప్రభా, 4 రోజులు అయిపోయింది, ఇప్పటికి వాసన పడతాడు. భగవంతుడు చెప్తున్న మాట చూడండి. ఈ మాట మీరు ఆమెనని చెప్పండి. ఏమంటారు? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుడి మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? ఆ వాక్యాన్ని పొలకించి ఆమెనని చెప్పుదురు గాక. గాడ్ బ్లెస్ యు. ఏమన్నాడు? యేసు రాయి తీసేయడని చెబుతూ ఉంటే మార్పు చెప్తుంది, ప్రభువా 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయింది ప్రభువా, 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయింది, వాసన కొడతాడని చెప్తుంటే భగవంతుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీతో ఏం చెప్పాను నీకు అర్థం కాలేదా? నీవు నమ్ముని ఎడల దేవుని మహిమను చూస్తావు. ఏమన్నాడమ్మా? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. సరే, రాజు 7వ అధ్యాయము 2వ వచనంలో ఒక సారాంశాన్ని మనం చూద్దాం. అక్కడ 7వ అధ్యాయం 2వ వచనంలో ఒక అతను అంటున్నాడు, ఎలీషా ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఆ ప్రవచనం ఏంటి తెలుసా? రేపు ఈ సమయానికి ఒక మానిక సన్నని పిండి 2 మానికల ఎవళ్ళు ₹1 అమ్ముడవుతాయి అన్నాడు. ఏమన్నాడమ్మా? రేపు ఈ సమయానికి ఒక మానిక సన్నని పిండి 2 మానికల ఎవల పిండి ₹1 దొరుకుతుంది, అంత చీప్గా దొరుకుతుంది. ఇప్పుడు గాడిద తలకాయ అంట ₹80 అట. ఎంతమ్మా? గాడిద తలకాయ తింటారమ్మా? ఆగండి. గాడిద తలకాయ ₹80 అమ్ముడవుతుంది. పావు రెట్ట ఎవరైనా తింటారమ్మా? అరపావు రెట్ట, అరపావు కిలో పావు రెట్ట అంట ₹5 ఉంటుంది. చదవనమాట. 2వ రాజులు 27వ అధ్యాయం ఉంది. ఎంతమ్మా? పావు రెట్ట. తినడానికి ఏం లేదు. ఆ సిరియా బెన్హదదు, ఆ సిరియా రాజు మొత్తం చుట్టుముట్టేసారు షోమ్రోన్ పట్టణాన్ని. ఎక్కడ బయటకు లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేదు, బయట ఉన్నప్పుడు ఎవరు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, ఎవరు రావట్లేదు. నువ్వు బయటికి వెళ్ళి కొనుక్కోవాలి, లేదా అమ్మేవాడన్నా లోపలికి రావాలి. వాడిని రానవట్లేదు, బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళనవట్లేదు. ఏం జరిగింది? మొత్తం షోమ్రోన్ పట్టణం అంతా ముట్టడైపోయింది, తినడానికి తినలేదు. ఇప్పుడు ఆ లోపల ఉన్న గాడిద తలకి ₹80 అమ్ముడవుతుంది. పావు రెట్ట పావు కిలో ఎంతకమ్మా? ₹5. ₹5 పావు కిలో పావు రెట్టట తలకాయ. అది కూడా తినడానికి లేకుండా అంత ముట్టడి వేస్తే ఎలీషా ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటి? ఇదిగో 1 కిలో సన్నని పిండి 2 కిలోల ఎవలు ₹1 దొరుకుతుంది అన్నాడు. అప్పుడు రాజు పక్కనే ఆనుకుని ఉన్నాడు ఒక అధిపతి. చదవనమాట. ఏమంటున్నాడు? అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని నిండునో ఆ అధిపతి అంటున్నాడు. చూడండి మాట. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అలా జరుగుతుందా? ఎక్కడన్నా జరుగుతుందా అండి? ఇప్పటికే ₹50 తలకాయ దొరకట్లేదు. ఓ పావులో దాన్ని ఏమంటారు, పావులో రెట్టన్నా తినాలంటే ఓ పావు కిలో కొనాలంటే ₹5 పడుతుంది. నువ్వేమి చెప్తున్నావు? ఇప్పుడు 1 కిలో ఎవలు, 2 కిలోల ఎవలు, 1 కిలో సన్నని పిండి ₹1 దొరికేస్తారా? ఇది జరగదు. ఇదిగో ఆకాశపు వాకిండ్లు విప్పేసి భగవంతుడు కొమ్మరించేసినా కూడా అలా జరగదు అంటున్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసండి? జరుగుతుంది కానీ నువ్వు తినవు అన్నాడు. ఏమన్నాడు? జరుగుతుంది, నువ్వు తినవు, నువ్వు చచ్చిపోతావు. అప్పటికి నిజంగా దేవుడు ఎంత అద్భుతం అంటే చూడండి. 4 కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చారు. ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు వస్తూ ఉన్నారు. వారు నడుస్తూ ఉంటే ఇక్కడ మనల్నేమో లోపలికి రానివ్వరు, బయటికి వెళ్ళడానికి సిరియా వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసేసారు. ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఇదిగో ఇక్కడికి వెళ్ళే బదులు ఇక్కడ వాళ్ళు ఏదో చాలా తినడానికి ఉంది కదా, అది తినే చచ్చిపోదాం, ఎలాగా చచ్చిపోవాలి కదని ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు 4 అండి వారు సిరియా దండులోకి ప్రవేశించారు. ఎక్కడికి వెళ్ళారు? సిరియా దండులోకి వెళ్ళారు. ఈ సిరియా దండులోకి వెళ్తే అక్కడ ఒక శబ్దం వస్తుంది. ఏం శబ్దం తెలుస్తుంది? అది
చూడండి అక్కడ రథముల శబ్దమును, 2 గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వని. అంటే గడ్డ 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 గడ్డమని బెదిరిపోతున్నారు. అంత శబ్దాన్ని సృష్టించాడు. 4 కుష్టి వ్యాధిగ్రస్తులు ఆ సిరియా దండులోకి వెళ్తే గొప్ప ఎలా అంటే గుర్రముల ధ్వని, 2వది రథముల ధ్వని, 3వది గొప్ప సైన్యపు సమూహపు ధ్వని. గడ 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 అంటే వీళ్ళు అదిలిపోయారు. బాబోయ్, మొత్తం ఇశ్రాయేలు అందరూ వచ్చి పడిపోయారు, మేము వేరే రాజ్యంతో ఒప్పందం చేసుకుని ఉంటున్నారని సిరియాను ఎక్కడ ఉన్నా అక్కడ వదిలిపెట్టి పారిపోయారు. వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి? ఏముంది అక్కడ చెప్పండి? అక్కడ ఏముంది? సన్నని పిండి ఉంది. ఎవరి పిండి? రాజావ వండుకోవడానికి తెచ్చుకుని ఉన్నారు వాళ్ళు. మొత్తం ఆ సైన్యం అంతా కూడా, సిరియా సైన్యం అంతా ఎక్కడ ఉన్నాయి ఆహార పదార్థాలు అక్కడ వదిలేసి మొత్తం పారిపోయారు. మీరు ఆలోచించండి. నాకు శక్తి చాలా ప్రభు, ఏమి చేయడానికి తోచదు. ఇప్పుడు ఒకడు వచ్చి అన్నాడు, ఇదిగో రేపు ఈ టయానికి 1 కిలో సన్నని పిండి 2 కిలోలు ఎవరు ₹1 దొరుకుతాయా? జరగనే జరగదు. ఆకాశపు వాకిళ్ళు విప్పి పైనుంచి కుమ్మరించినా కూడా అలాగే జరగనే జరగదంటే ఎలీషా జరుగుతుంది చూస్తా కానీ తినలేవు అన్నాడు. ఆ సిరియా సైన్యంలో ఉన్నదంతా పట్టుకొచ్చారు, రాజు దగ్గర పట్టుకొచ్చారు. వచ్చిన వాళ్ళందరూ రూపాయి కొనేసుకుంటున్నారు. 3 కిలోలు ఇప్పుడు 2 కిలోలు ఎవరు 1 కిలో సన్నపు పిండి కనుక 3 కిలోలు ₹1 దొరికేస్తుంది. వెచ్చలవిడిగా కొనుక్కోవడానికి పరిగెట్టుకు వస్తూ ఉంటే ఈ అధికారి ఎక్కడ ఉన్నాడో తెలుసమ్మా? డోర్ దగ్గర ఉన్నాడు. అందరూ ఏం చేశారు? వాటితో వెళ్ళిపోయారు. జరిగిందా లేదా? అంటే దేవునికి దేవుడి నామమునకు మహిమ కలుగుతారు. అంటే ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇదిగో ఆకాశపు వాకిళ్ళు విప్పున జరుగుతుందని వాడు సాధారణ మనల్ని డిస్కరేజ్ చేస్తారండి. మార్కు సువార్త 5:36 చదువుతున్నాను చూడండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు. వారు ఏమంటున్నారు తెలుసండి? ఇదిగో గొల్లి నేడుస్తున్నారు, గొల్లి నేడుస్తుంటే దారిమన్నాడు ప్రభు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఊరుకున్నామంటే ఆమె నిద్రిస్తున్నది. ఏమన్నాడు? నిద్రపోతుంది. ఎందుకు చచ్చిపోయినట్టు ఏడుస్తున్నారు అంటే వాళ్ళందరూ ఏం చేశారండి? అపహసించిన వ్రాయబడి. చూడండి మాట చూడు 36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో ఆయన చెప్పి పేతురు, యోహాను, యాకోబు 3 స్తంభాల లోపల తీసుకెళ్ళిన తర్వాత 35 వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించినప్పుడు చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పి అందుకు వారు ఆయనను అపహసించిరి. సాధారణ ఎప్పుడు కూడా భగవంతుని మీద పూర్తిగా డిపెండ్ అవునవుతాండి. అక్కడేం చెప్పింది? ప్రభువా 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయి దేవుని ఆటంకపరుస్తుంది, దేవునికి అసాధ్యం అన్ని చూసింది. అప్పటికే అన్ని చూసిన వాళ్ళు మనమే ఒక్కొక్కసారి డిస్కరేజ్ చేస్తూ ఉంటాం. అన్ని చూసి ఏమంటే తెలుసండి? అవుతుందంటావా? 4 రోజులు కుళ్ళిపోయిన శవం ప్రభువా ఎందుకు తీయండి అంటుంది. మార్తా నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. ఏమన్నాడు? నమ్మితే దేవుని మహిమను చూస్తాను. ఈయన అంటున్నాడు ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అంటుంటే మీరు అంతే ఉన్నారు తెలుసండి. అపహసించండి. ఏం మాట్లాడుతున్నావా? పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు. చచ్చిపోయి 3 రోజు అయిపోయింది, వాసన పడుతుంది, నువ్వేం చెప్తున్నావు? నిద్రపోతుంది అంటావా? పిచ్చోళ్ళు చేస్తున్నావు. అపహసించండి. అవునా కదా? ఇలాగైనా కదా అపహసించండి. అపహసించలేని రాయబడింది. భగవంతుడు చెప్తాడు కదా 41 ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లి తాకుని. ఏమన్నాడమ్మా? తల్లి తాకిని అనగా దాని అర్థం ఏంటి? చిన్నదానా లెమ్మని అర్థం. చిన్నదానా లెమ్మని అర్థం. ఒక రోజున ఆయన వెళుతూ ఉండగా దావీదు కుమారుడా మమ్మల్ని కొన్నించి మరి పెద్ద కేకలేస్తున్నారు. ఊరుకుండు, ఏం మాట్లాడుతున్నాం? ఇంకా ఇదే పనా? ఆయన నిన్నే చూస్తాడు, నీ దగ్గరికి వస్తాడా? మరలా చెప్తున్నాడు, దావీదు కుమారుడా వారు ఎంత వద్దండి అంతగా గట్టిగా పలుకుతున్నారు. దావీదు కుమారుడా కరుణించు కరుణించు కరుణించు. మీరు ఆలోచించి ఆయన ఒక మాట అక్కడ వ్రాయబడింది. కాబట్టి చూడండి అక్కడ ఆయన నిలిచిపోయింది. అంటే ఆ మాట, ఆ జాలిగల ప్రార్థన ఆయన యేసు ప్రభు వారు పాదాలు నిలిపేసిందండి. ప్రార్థన ఆయన్ని నిలిపేసి
నిలచి వారిని పిలిచి కనికరపడి వారిని ముట్టుకొని చాలా మంది అభ్యంతరపరుస్తున్నారు. మనకి చాలా డిస్కరేజ్మెంట్ ఉంటుందండి. ఇది ఎన్నెన్ని మనం ఉదాహరణ మనం చూస్తాము. ఇదిగో వారికి ఇనుప రథాలు ఉన్నాయి, వారు చాలా బలవంతులు అయినా బెదరొద్దు అంటున్నారు యెహోషువ. మీరు తప్పకుండా స్వాధీనపరచుకోగలరు. ఇక 10 మంది చెప్తున్నారు, మేము చూసి వచ్చాం, మనము మిడతల్లా కనబడుతున్నాం. నెఫిలీయులు కదా వారు. నెఫిలీయులు వారు చాలా బలాఢ్యులు, పెద్దగా దేరుత్యం కలిగినటువంటి వారు, చాలా బలవంతులు. వారు పక్కనే చీమల్లా కనబడతారు. ఇప్పుడు ఆయన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? భయపడద్దు. కాలేజ్ చెప్తున్నాడు మంచి విశ్వాసం మాటలు. మనం అందుకే దావీదు ఏం చెప్తున్నాడు తెలుసండి? చాలా బలంగా ఉన్నాడు. అన్నాడు, ఈ కథ పట్టుకుని వస్తున్నావు, నేనేమనుకున్నా కుక్కను అనుకుంటున్నావా? ఏమన్నాడు? నేను కుక్కను అనుకుంటున్నావా? నిన్ను ఈరోజు చింపేసి కాకి గెద్దరికేసేస్తాను రా అంటున్నాడు. ఎవరు? అది వెళ్లే ముందు సౌలికి విశ్వాసాన్ని నూరిపోస్తున్నాడు దావీదు. ఏమన్నాడు తెలుసండి? సౌలు ఏమంటున్నాడు దావీదుతో? ఇదిగో నువ్వు బాలుడు, వాడైతే బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, నీకు శక్తి చాలు, బలం చాలు అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలిసింది? ఇదిగో నా దేవుడు నువ్వు నాకు నీ కాన్ఫిడెంట్ ఇచ్చే మాట చెప్తున్నాను చూడు. నేను ఆ రోజున ఒక గొర్రె పిల్లని నాలుగుతో ఖర్చుకుని వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోండి. అప్పుడు గడ్డం పట్టుకుని లాక్కొచ్చేసి దాన్ని నోరు తెరిచి దాన్ని గొర్రె పిల్లని రక్షించాను. ఒక సింహం వచ్చింది, దాన్ని కూడా అదే గడ్డమైన రాయబడి చూడండి, నేనేం ఒడ్డు మాట చెప్పట్లేదు. దాన్ని తీసుకుని గడ్డం పట్టుకుని నోరు తెరిచి ఆ గొర్రె పిల్లని రక్షించాను. ఆ సింహపు బలం నుండి, బలము నుండి రక్షించినటువంటి ఈ దేవుడు, ఈ ఫిలిస్తీయుడు ఏమన్నా తెలుసు? ఈ సున్నతి లేని ఫిలిస్తీని బలం నుండి నన్ను విడిపించగలడు. హల్లెలూయా. దేవుడు 2వ దినవృత్తాంతంలో నా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమన్నాడమ్మా? మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమి చేయడానికి తోచదు ప్రభువా, మాకు బలం చాలదు. 14వ అధ్యాయంలో 11వ సంవత్సరం ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి బలం చేయుటకు, బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని. ఎక్కడేమంటున్నాడు? నీవే మా దిక్కు అని యెహోషాపాతు చెప్తున్నాడు. అప్పు చాలా పెద్దగా ఉంది, ఎత్తుగా ఉంది, గొలియాతు కంటే ఎత్తుగా ఉంది. అనారోగ్యం తీరన్నది. అసలు గొర్రె పిల్లని ఏ విధంగా ఆ ఎలుగుబంటి బలం నుంచి, ఆ సింహం బలం నుంచి నేను కాపాడాను, అదే బలం ఈ రోజున ఈ గొలియాతు కదండి. ఏమన్నా వెపన్ సేవలు ఉన్నాయండి? వెపన్ సేవ లేవు, ఒక్కటే. ఎంత అదే నాకు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం లేదు, అవును కరెక్టే. నాకు డబ్బు లేదు, బలం లేదు, జ్ఞానం ఏమీ లేవు, కానీ నాకు ఉంటుంది. అదేంటంటే ఏముంది? యెహోవా నా కేడే అని రాస్తాడు చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్నే నమ్ముకుని నా యెహోవా నా బలమా. 18వ కీర్తన చదవండి ఒకసారి. యెహోవా నా శైలం, యెహోవా నా బలం, యెహోవా నా కోట, యెహోవా నా రక్షణ శృంగం, యెహోవా నా ఉన్నత దుర్గం, యెహోవా నా దేవుడు, యెహోవా నేను ఆశ్రయించిన నా దుర్గం.
Thank you.